నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. తమిళనాడులో ఎన్నికలు అయిపోయినాయి, రిజల్ట్ కూడా వచ్చినాయి. ఇక విజయ్ సీఎం కాబోతున్నాడు, సీఎం అయినట్టే ఇంకా విజయ్. కాకపోతే విజయ్ విక్టరీ తర్వాత చాలామంది పవన్ కళ్యాణ్ని విజయ్తో కంపేర్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయినాడు, విజయ్ గెలిచిండు, విజయ్ 2 చోట్ల గెలిచినాడు, ఎట్లా అయిందన్నా, నువ్వెట్లా ఓడిపోయినావన్నా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ పైన రకరకాల మంది ట్రోల్ చేస్తున్నారు. పాజిటివ్గా పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడుతున్నారు, అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ పైన నెగిటివ్గా కూడా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్కి సొంతంగా పోటీ చేసే దమ్ము లేదని, సొంతంగా పోటీ చేసే ధైర్యం లేదని, పవన్ కళ్యాణ్ని ఆయన అభిమానిస్తున్న అభిమానులు దాదాపు 10 years నుంచి జెండా కూలీలుగా వేరే పార్టీ జెండాలు మోస్తున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. అసలు విజయ్కి స్కోప్ ఉందా ఎన్నికల ముందు? ఎందుకంటే తెలుగులోనే మనం చూసినాము, తమిళ్, తెలుగు, కన్నడ ఇవన్నీ మాటలు మాట్లాడుతూ ఉంటే ఒకరి భాష ఒకరికి కొంచెమైనా అర్థమవుతూ ఉంటుంది, కొంచెం సిమిలర్గా ఉంటుంది. తమిళ పాలిటిక్స్ తెలుగు పైన ప్రభావం ఉంటాయి, తెలుగు పాలిటిక్స్ కూడా తమిళ పైన ప్రభావం ఉంటాయి. ముఖ్యంగా తమిళనాడులో చూసినాం, తెలుగులో కూడా మనం చూసినాం. చిరంజీవి, ఎన్టీఆర్ తర్వాత చిరంజీవి పోటీ చేసిండు, 18 సీట్లు మాత్రమే చిరంజీవికి రావడం జరిగింది. చిరంజీవికి విపరీతమైనటువంటి అభిమానులు వచ్చినారు ఆయన పార్టీ ప్రచారానికి. అట్ ద సేమ్ టైం జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆంధ్రాలో ప్రచారం చేసిన ఎక్కడ కూడా టీడీపీ గెలవలేదు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి టీడీపీకి సపోర్ట్ చేయడం, ఆ తర్వాత ఒంటరిగా పోటీ చేసిండు, ఒంటరిగా పోటీ చేసి తాను ఓడిపోయినాడు. ఓడిపోయిన పరిస్థితిలో మాట్లాడుకోవాలి. ఒంటరిగా ఆయన పోటీ చేసి ఓడిపోయినప్పుడు ఏ పార్టీ వేవ్ రాష్ట్రంలో ఉంది, ప్రజలందరూ కూడా ఏ పార్టీకి సపోర్ట్ చేద్దాం అనుకున్నారు, ఏ పార్టీకి బాగా వేవ్ అంటారు కదా, ఎలక్షన్ వేవ్, ఆ వేవ్ ఉంది అనేది కూడా మాట్లాడుకోవాలి. తమిళనాడులో కూడా అదే జరిగింది. ఎంజీఆర్ గారి తర్వాత విజయకాంత్, కమల్ హాసన్, ఇలా చాలామంది స్టార్స్ వచ్చి పార్టీ పెట్టినారు, ఎవరు కూడా గెలవలేదు. విజయ్ కూడా అంతే అనుకున్నారు, విజయ్ గెలిచే అవకాశాలు లేవనుకున్నారు. ఎందుకంటే విజయ్ గెలుస్తాడని అటు టీవీకి అభిమానులకున్నా, విజయ్ ఫ్యాన్స్కున్నా, తమిళనాడులో కొంతమంది ప్రజలకున్నా కూడా అందరూ విజయ్కి ఓటేస్తారా? డిఎంకే ఆల్రెడీ స్ట్రాంగ్ ఉంది, డిఎంకేకి పెద్ద మైనస్ పాయింట్లు ఏం లేవు, స్టాలిన్ పరిపాలన బాగుందని చాలామంది మాట్లాడుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా కేవలం ఒక యాక్సిస్ ఇండియా ఎగ్జిట్ పోల్ తప్పితే ఏ ఎగ్జిట్ పోల్ విజయ్ గెలుస్తాడని చెప్పలేదు. గవర్నమెంట్ డిఎంకేది ఉంది, ఇక అపోజిషన్కు ఉన్న ఏఐడిఎంకే బీజేపీతో వెళ్ళింది. విజయ్కి ఆ స్కోప్ ఉందా, ఆ వ్యాక్యూమ్ ఉందా? బీజేపీ కూడా పిలిస్తే విజయ్ పోలేదు, విజయ్ ఒంటరిగా పోటీ చేసిండు. మళ్ళీ ఎందుకు విజయ్ ఆ గెలుపు అంటే అంత బ్రహ్మాండమైన గెలుపు విజయ్కి ఎలా సాధ్యమైంది అంటే, వ్యాక్యూమ్ లేకున్నా కూడా, మెజారిటీ సీట్లు రాకపోయినా కూడా ఇటు డిఎంకేకి అటు ఏఐడిఎంకే కంటే కూడా ఎక్కువగా సీట్లు విజయ్కి వచ్చినాయి. కేవలం ఒక 10 సీట్ల దూరంలోనే విజయ్ సీఎం కుర్చీకి దూరంగా ఉండు, ఆల్మోస్ట్ సీఎం అయినట్టే ఆ అన్ని సీట్లు వచ్చినప్పటికీ. కానీ విజయ్ని పవన్ కళ్యాణ్ని కంపేర్ చేస్తున్నారు. తమిళనాడులో చాలామంది విజయ్ దళితుడని, ఎస్సీ అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. విజయ్కి అటు ఏ కులం వాళ్ళు కూడా చూడలేదని, ఒక మొట్టమొదటి దళిత సీఎం విజయ్ అని చాలామంది మాట్లాడుతున్నారు. అది మన తెలుగు రాష్ట్రాల్లో సాధ్యమా? ఒక దళితుడు పార్టీ పెట్టి, అంటే ఆ హీరో అయినా లేకపోతే ముఖ్యంగా ఒక దళితుడు ఇండస్ట్రీలో ఎదగాలంటేనే కష్టం. ఒక బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఇండస్ట్రీలో ఎదగాలంటేనే కష్టం. అలాంటి వ్యక్తి పాపులారిటీ సంపాదించుకొని పార్టీ పెట్టే సాధ్యం అవుతుందా? కానీ అది తమిళనాడులో సాధ్యమైంది. అంతకుముందుకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్టాలిన్ మంగళి సామాజిక వర్గానికి చెందినవారు అని చాలామంది అంటారు. అలా మంగళి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్, అంటే స్టాలిన్ మంగళివారైతే కరుణానిధి కూడా మంగళివారు. ఒక మంగళివాళ్ళు తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందా? లేదు. తమిళనాడులో సాధ్యమైంది. ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ తండ్రి ఒక పార్టీకి వేస్తే కొడుకు కూడా అదే పార్టీకి ఓటేస్తారు. ఆ పార్టీ అంటే అభిమానమే కాదు, అది వాళ్ళ కులానికి చెందినటువంటి పార్టీ. ఇటు ప్రధానంగా ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఒక పార్టీ మొత్తం కమ్మ సామాజిక వర్గం మొత్తం ఆ పార్టీతో ఉంటే, ఇంకో పార్టీకి మొత్తం రెడ్డి సామాజిక వర్గం ఉంటుంది. ఇటు కమ్మ సామాజిక వర్గానికి కమ్మ ఛానల్స్ ఉంటాయి, రెడ్డి సామాజిక వర్గానికి ఆయన సొంత రెడ్డి ఛానల్స్ ఉన్నాయి, సొంత ఛానల్స్ కూడా ఉన్నాయి. మూడో ఆల్టర్నేటివ్గా వచ్చినటువంటి పవన్ కళ్యాణ్కి మొత్తం ఆయన కాపు సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి కాపు సమాజమే పవన్ కళ్యాణ్ వెంట లేదు.
చాలామంది నమ్మలేదు. చాలామందికి వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు. 2019 ఎలక్షన్స్ కోసం మాట్లాడుతున్నాను. 2019లో మొత్తం కాపు సామాజిక వర్గాన్ని పవన్ కళ్యాణ్ నమ్మిందా? నమ్మలేదు. అలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ 2014లోనే పార్టీ పెట్టి, లేదా అంతకు ముందే 1-2 years ముందు పార్టీ పెట్టి ఆయన పోటీ చేస్తే రిజల్ట్ వేరేలాగా ఉండేది. పవన్ కళ్యాణ్ అప్పుడే పార్టీ పెట్టిండు, నేను పోటీ చేస్తే గెలిచే వాళ్ళు ఓడిపోతారు, ఓడిపోయే వాళ్ళు గెలుస్తారు అని చెప్పేసి ఆయన టీడీపీకి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2019లో పవన్ కళ్యాణ్ టీడీపీ నుంచి డిఫర్ అయ్యి బయటకు వచ్చిండు. గతంలో టీడీపీని గెలిపించిండు, ఇప్పుడు టీడీపీకి యాంటీగా మాట్లాడినాడు. టీడీపీకి నీ గెలిపిమని చెప్పింది ఈయన ఏం సాధించలేకపోయాడు అని చెప్పి వైసీపీ బాగా ఆరోపించింది. పైగా వైసీపీ అప్పుడు ప్రతిపక్షంలో ఉంది. 2019లో టోటల్ వైఎస్ జగన్ వేవ్, వైసీపీ వేవ్ ఉంది. ఒక్క ఛాన్స్ ఇవ్వమని చెప్పి వైసీపీ జగన్మోహన్ రెడ్డి అడగడం జరిగింది. ఆ మహానేత బిడ్డను ఒక ఛాన్స్ ఇవ్వండి నాకు అంటే, సరే యంగ్స్టార్ కదా, ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇచ్చిన, ఇప్పుడు జగన్కి ఇద్దామని ప్రజలు జగన్కి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా పవన్ కళ్యాణ్ అక్కడ 2 సీట్లు ఓడిపోవడం జరిగింది. ఆయన మొట్టమొదటిది పవన్ కళ్యాణ్ పార్టీ క్యాడర్ని ఆయన స్ట్రెంథన్ చేసుకోలేదు. పార్టీ మెయిన్ లీడర్స్ని స్ట్రెంథన్ చేసుకోలేదు. డిస్టిక్ వైజ్ స్ట్రాంగ్ కమిటీస్ లేవు. ప్రతి డిస్టిక్లో ఒక స్ట్రాంగ్ జనసేన లీడర్ లేడు. ఇంకా పవన్ కళ్యాణ్ కూడా 175 సీట్లకు ఆయన పోటీ చేయలేదు, ఎక్కడ కూడా డబ్బు ఖర్చు పెట్టలేదు. కానీ ఇతర పార్టీలు అటు టీడీపీ కానీ వైసీపీ కానీ ఏ విధంగా ప్రచారం చేసినా, ఎంత ఖర్చు పెట్టినా, ఎంత బలమైన నాయకులు ఉన్నారు, ఎంత బలమైన సామాజిక వర్గ నాయకులు ఉన్నారు. ముఖ్యంగా జనాలు గుడ్డిగా నేను ఈ కులానికి చెందినవాడిని ఈ పార్టీకి వేయాలి, నేను ఇంకో కులానికి చెందినవాడిని ఆ పార్టీకి వేయాలని చెప్పి జనాలు డిసైడ్ అయిపోయినారు. డిసైడ్ అయ్యి వాళ్ళు గుడ్డిగా వేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ కూడా ఛాన్స్ ఇద్దామనుకోలేదు. అంతకుముందుకే జగన్మోహన్ రెడ్డి చాలా పబ్లిక్లో ఉన్నాడు, ప్రజల్లో ఉన్నాడు, ఆయనకో ఛాన్స్ ఇద్దామని ప్రజలు అనుకున్నారు. అదొక రాంగ్ స్టెప్ పవన్ కళ్యాణ్ది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో చూస్తే పవన్ కళ్యాణ్కి అవకాశం ఇస్తుండే. 2024లో కనుక పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు జైల్లో నుండి వెళ్లకుండా ఆయన సొంతంగా పోటీ చేసి ఉంటే చాలామంది టీడీపీ వాళ్ళు కూడా జనసేనలో జాయిన్ అయిన వారు. జనసేనకు 100% అక్యూరిటీ వచ్చింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన గెలవడం జరిగింది. అదే జనసేన సొంతంగా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటుండే. గెలిచే అవకాశాలు లేకపోయినా కూడా ఇటు టీడీపీ కన్నా అటు వైసీపీ కన్నా ఎక్కువ సీట్లు జనసేనకు వచ్చేవి. కానీ పవన్ కళ్యాణ్ ఆ సాహసం చేయలేదు. లాస్ట్ టైమే మనం ఓడిపోయాం, ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావద్దు అనే ఉద్దేశంతోనే టీడీపీతో కలిసి ట్రావెల్ చేసిన పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ పరిస్థితులు వేరు, ఇటు తమిళనాడులో విజయ్ పరిస్థితి వేరు. విజయ్ మొట్టమొదటిసారి పోటీ చేసిండు, 2 years నుంచే పక్కా ప్రణాళిక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ. ఇటు డిఎంకే స్టాలిన్ అంకుల్ అన్నాడు, అటు ఏడిఎంకే కూడా ఆయన కంటే ఏజ్ గ్యాప్ బాగానే ఉంది. విజయ్ కూడా యంగ్స్టర్, ప్రజల్లో బాగా వెళ్ళినాడు. ముఖ్యంగా ఆయన ప్రజలను నమ్మించినాడు. ప్రజలు ఏ విధంగా తనకు ఓటు వేయాలని ప్రజలుకి చెప్పిండు. డిఎంకే తనని ఏ విధంగా డిఎంకే ఇబ్బంది పెడుతుందనే విషయం కూడా విజయ్ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా గెలుస్తా అని చెప్పి విజయ్ ఒక ధీమాతో ఉన్నాడు. ఆ ధీమానే విజయ్ని గెలిపించింది. ఇప్పుడు ఆయన పెట్టినటువంటి స్కీమ్స్ చాలా బాగున్నాయి. ఆ స్కీమ్స్ చూసి కూడా జనాలు ఓటు వేయడం జరిగింది. ఇక విజయ్ 2 years నుంచి నెట్వర్క్ బిల్డ్ చేసి పబ్లిక్లో బాగా వెళ్ళడం, తనకు అవకాశం ఇవ్వాలి అని చెప్పడం. ఇక కొన్ని విజయ్ ఇచ్చిన స్పీచ్లు అంటే ఒంటరిగానే వెళ్ళిండు, ఏదో పవర్ కోసం వీళ్ళతో పొత్తు పెట్టుకోలేదు, ఒంటరిగా వెళ్ళిండు, కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చిండు విజయ్ అని చెప్పేసి చాలామందికి తెలిసిన విషయం. అలాంటి విజయ్ స్ట్రాటజీ వేరే ఉంది. అయినప్పటికీ విజయ్ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయారు. విజయ్ గెలిచిండు కానీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయాడు. కానీ ఒకసారి 1982లో ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టి 1983లో ఎన్ని సీట్లు వచ్చినాయి ఎన్టీఆర్ గారికి? 294 సీట్లు ఉంటే 201 సీట్లు వచ్చినాయి. అంటే సంపూర్ణ మెజారిటీతో ఎన్టీఆర్ గారు గెలవడం జరిగింది. ఇప్పుడు విజయ్ గెలుపుతో పోలిస్తే అప్పుడు ఎన్టీఆర్ గారు గెలిచింది అది పెద్ద రికార్డ్ అని చెప్పుకోవచ్చు. అప్పటివరకే దేశంలో కాంగ్రెస్ పార్టీ వేరే ఆల్టర్నేటివ్ లేదు. అలాంటి టైంలో ఎన్టీఆర్ గారు గెలవడం అనేది పెద్ద విషయం. అఫ్ కోర్స్ అప్పుడు పొలిటికల్ వాక్యూమ్ ఉంది, కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్ లేదు. కానీ కాంగ్రెస్ పైన పోటీ చేయాలంటే ఒక గట్స్ అనేది ఉండాలి. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ అప్పుడు లేదు. కాంగ్రెస్ క్యాంప్టీ వెళ్తే ఏమవుతుందో అని ఏది కూడా ఆలోచించకుండా ఎన్టీఆర్ గారు పోటీ చేయడం, గెలవడం జరిగింది. సో ఇప్పుడు ప్రతి ప్రాంతంలో ఒక ప్రాంతీయత సంబంధించినటువంటి రాజకీయ సమీకరణలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ని విజయ్తో పోల్చడం అయితే కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.